హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ పెట్టుకున్నారా లేదా? మా అన్నయ్య వాళ్ళ అత్తవారింట్లో కొత్త ఆవకాయ పెడుతున్నారు ఫ్రెండ్స్. అత్తయ్య గారు, మరదలు, వదిన గారు, తోలళ్ళు అన్నయ్యతో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారా లేదా అమ్మమ్మ గారి ఇంట్లోకి కట్టని. మా అన్నయ్యలు అయితే అత్తవారింట్లో చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ పెడుతూని. చెట్టుకాయలు, ఫ్రెష్ కాయలు ఫ్రెండ్స్, శుభ్రంగా కడిగి ఇంట్లోనే ముక్కలు నీట్గా అత్తయ్య గారు అన్నీ ఎలా కట్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్. అలా శుభ్రంగా కట్ చేసుకుని సంవత్సరం పాటు 2 సంవత్సరాలు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లా పొర కట్ట అన్నీ తీసేసి క్లీన్ చేసి చూసారా కొంచెంతో కొలుస్తున్నారు మా అన్నయ్య. కొంచెంతో ఎన్ని ముక్కలు వస్తే అంత క్వాంటిటీగా కారం, ఉప్పు, ఆవపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కొంచెంతో 2 కొంచాలు వేసి మెంతులు, సరిపడగా మెంతులు, పొట్టు తీసి శుభ్రం చేసిన వెల్లుల్లిపాయలు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు కారం, 2 గ్లాసుల కారం అంటే కేజీ కారం, 2 వంతుల కారం, 1 వంతు ఉప్పు, ఒక వంతు ఆవపిండి, ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఈక్వల్గా క్వాంటిటీగా అన్ని మెజర్మెంట్స్ బాగా పడితేనే ఆగా పచ్చడిగా టేస్ట్ ఫ్రెండ్స్. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. తడి చెయ్య, తడి బట్ట, తడి స్పూన్ గట్రా పెట్టకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఒక్క ఆవకాయ ముక్క వేసుకుని అలా కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే అమ్మ చికెన్ కూర ఏమీ పనిచేయదు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. 2 కేజీలు ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు, ఆవపిండి, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కకి బాగా మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా పట్టుకునేలాగా బాగా కలిపి బౌల్లో తీసుకుని ఆ గిన్నెలో కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ 3వ రోజున మళ్ళీ మంచి గరిటె తీసుకుని కలిపి మళ్ళీ ఆయిల్ సరిపడగా ఫుల్గా వేసి దాన్ని క్లాత్ కట్టి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం బౌల్లో వేసి క్లాత్ కట్టేసి శుభ్రంగా అంటు ముట్టు తగలకుండా పైన పక్కన అరమరలో పెట్టుకుంటారు ఫ్రెండ్స్. చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు కలుపుతారా అని చూస్తా మా మేనళ్ళు, మేనగోళ్ళు అందరూ చూసారా ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అమ్మమ్మ పిలుస్తుందా, ఎప్పుడెప్పుడు తినిపిస్తుందా అంట వెయిట్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్. కలపగానే ఒకరి తర్వాత ఒకరు ఎంత ఒక్కొక్క ముద్ద పెట్టించుకుంటున్నారు చూసారా ఫ్రెండ్స్. ఎంత దాని టేస్టే వేరే ఫ్రెండ్స్. పిల్లలు కాదు ఫ్రెండ్స్, పెద్దోళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తిందామా అని. మా అన్నయ్య, మా వదిన, మా మరదలు అందరు ఎలా వెయిట్ చేస్తున్నారో చూసారా ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అన్నట్టు. మీ ఇంట్లో ఆవకాయ పెట్టారు లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ గట్రా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా బోల్డ్ వస్తాయి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎదరికెళ్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.